నేనెప్పటినుంచో బ్లాక్ బీడ్స్ కొనుక్కోవాలనుకుంటున్నాను. కానీ ఎన్ని సార్లు కొనుక్కుందాం అనుకున్నా ఏదో రకంగా అయితే అది స్టాప్ అయిపోతూ ఉండేది. మేము ఈరోజు బ్లాక్ బీడ్స్ కొనుక్కోవడానికి విజయవాడలో ఉన్న క్యారెట్ లైన్‌కైతే వచ్చాం. మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చూసినా చాలా మంది కూడా ఎక్కువ శాతం క్యారెట్ లైన్‌లోనే నల్ల పూసల గొలుసు అయితే పర్చేస్ చేస్తున్నారు. ఎందుకు అందరూ కెటలైన్ ప్రిఫర్ చేస్తున్నారు? మీకేమైనా తెలుసా? క్యారెట్ లైన్ అనేది టాటా వారి ప్రొడక్ట్. ఇక్కడ కాస్ట్‌లనేవి హెచ్చుతగ్గులైతే ఏమి ఉండవు. మనకు ఆన్‌లైన్ స్టోర్‌లో ఎంతైతే చూపిచ్చిద్దో అంత కాస్ట్ మాత్రమే ఇక్కడ చెప్తారు. ఏమి ఎక్స్‌ట్రా చార్జెస్ కూడా అయితే తీసుకోరు. ఈ క్యారెట్ లైన్ స్టోర్ అనేది పాపులర్ ఫర్ ద డైమండ్స్. నల్ల పూసల్లో డైమండ్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. మీకు ఈ విషయం తెలుసా? గోల్డ్ కన్నా డైమండ్ కాస్టే ఎక్కువ. ఇక్కడ నల్ల పూసల గొలుసులు చాలా థిన్‌గా ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఎక్కువ శాతం 14 అండ్ 18 క్యారెట్స్ గోల్డ్ మాత్రమే ఉంటది. 18 క్యారెట్స్‌లో మెటల్ ఎక్కువ కలవటం వల్ల అది మనం బయటికేసుకెళ్ళినా కూడా థిన్‌గా ఉన్నా కూడా తెగిపోదు. గోల్డ్ ఎక్కువ ఉంటే మనకి చైన్ త్వరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎక్కువగా వుమెన్స్ ఆఫీస్ వేర్‌కి ఈ డైమండ్ కలెక్షనే యూజ్ చేస్తారు. ఈ డైమండ్స్ అసలు చాలా బాగా మెరుస్తూ ఉండటం వల్ల మన ఫేస్‌కే గ్లో అయితే వచ్చిద్ది. అందుకే ఎక్కువ మంది క్యారెట్ లైన్ అయితే ప్రిఫర్ చేస్తారు. మేము వెళ్ళిన వెంటనే స్టార్టింగ్‌లో మేమైతే ఇన్ఫినిటీ బ్లాక్ బీడ్స్‌నైతే నేను చూసాము. చెప్పిన చెప్పినట్టు ఇక్కడ గోల్డ్ కాస్ట్ కన్నా డైమండ్ కాస్టే ఎక్కువుంటాయి. మీరు చూస్తున్నది ఇప్పుడు 1,00,000 పైనే ఉంది కాస్ట్ వచ్చేప్పటికి. మీకు ఒకవేళ 22 క్యారెట్స్ గోల్డ్ అండ్ డైమండ్స్‌తో మీరు చేయించుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. 14 అండ్ 18 క్యారెట్స్‌లో అయితే ఆల్రెడీ ఉంటాయి కాబట్టి నచ్చినవి నేను మరీ తీసుకోవచ్చు. హెవీగా ప్రిఫర్ చేయాలనుకోవటం లేదు. అందుకే బాగా సింపుల్‌గా ఉన్నవి కలెక్షన్ అయితే చూపించమని చెప్పాను. మీరిప్పుడు చూస్తున్న దాంట్లో డైమండ్స్ తక్కువున్నా కూడా దీని కాస్ట్ వచ్చేటప్పటికి అరౌండ్ 30,000 దాకా పడుతుంది. నేను కొంతమంది చెప్తే విన్నాను డైమండ్స్ కొన్నా కూడా వేస్ట్ వాటికి వాల్యూ ఉండదని అన్నారు. కానీ నేను సేమ్ డౌట్ ఆ షాప్‌లో అడిగితే డైమండ్స్‌కి కూడా 100% రీఫండ్ ఉంటది. ఒకవేళ మనం ఎక్స్‌చేంజ్ చేసుకుంటే అన్నట్టు చెప్పారు. సో, డైమండ్స్ కొనుక్కునే వాళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా కొనుక్కోవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటంటే మనం ఏ షాప్‌లో అయితే డైమండ్స్ కొంటామో ఆ షాప్‌లోనే ఎక్స్‌చేంజ్ చేసడం అనేది బెటర్ ఆప్షన్. నేనైతే అక్కడ సింపుల్‌గా ఉన్న కలెక్షన్ అంతా కూడా మాక్సిమం ట్రై చేశాను. నేను ప్రెజెంట్ షార్ట్ బ్లాక్ బీడ్సే కొనుక్కోవాలనుకున్నా. ఎందుకంటే అది ఆఫీస్ వేర్‌కి కూడా బావుంటది కదా! డైలీ వేర్‌కి కూడా అని చెప్పి. ఈ మోడల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇంత సింపుల్‌గా ఉంటే మనం ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. ఇక్కడ అయితే బాగోదు అని చెప్పైతే అనుకున్నాం. సో, కొంచెం హెవీగా ట్రై చేద్దాం అనుకున్నాను గానీ, నా ఫేస్‌కి అసలు సెట్ అయినట్టే అనిపించలేదు. ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. స్టాఫ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా అయితే డీల్ చేస్తున్నారు కస్టమర్స్‌ని. మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా అయితే ఎళ్ళొచ్చు. లాస్ట్‌కి మాకు ఈ రెండిట్ల మధ్యలో డైలమా వచ్చింది. ఏది బాగుందా నా ఫేస్‌కి అని చెప్పి. బట్ ప్రెజెంట్ మేము ఆఫీస్‌కి వెళ్ళటం లేదు కదా! ఆఫీస్‌కెళ్ళేటప్పుడు డైమండ్స్‌లో కొనుక్కుందాం. ప్రెజెంట్ అయితే గోల్డ్‌లో కొనుక్కుందాం అని చెప్పి మేము మళ్ళీ మలబార్ షాప్‌కైతే వచ్చాం. హోమ్‌లో ఉన్నప్పుడు మాక్సిమం అందరూ కూడా గోల్డే ప్రిఫర్ చేస్తారు కదా! సో, అందుకే మేము కూడా గోల్డ్ తీసుకుందాం అనుకున్నాం. మేము యాక్చువల్లీ గోల్డ్ షాపులు మినిమమ్ 10 వరకు ఉంటది కదా! అనే ధీమాతో అయితే వెళ్ళాము. బట్ మేము వెళ్ళేటప్పటికి 8 అయిపోయింది. వాళ్ళేం చెప్పారంటే 8:30, 9 కల్లా క్లోజ్ అని చెప్పారు. కలెక్షన్ అంతా క్లోజ్ చేసేస్తారంట. కానీ కౌంటర్ మాత్రం 10 వరకు ఉంటదంట. మలబార్‌లో అయితే చాలా కలెక్షన్ ఉంది. అసలు బ్రైడల్ జ్యువెల్లరీ సెట్స్ అయితే మామూలుగా లేవు. చాలా బాగున్నాయి అసలు. చూడడానికే టైం సరిపోనంతయితే ఉంది. సర్లే ఒకవేళ ఉన్న టైంలోనే మేము ఒకవేళ ఏదన్నా సింపుల్‌ది సెలెక్ట్ చేసుకుంటామేమో అని చెప్పి ట్రై చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ షాప్ అయితే చాలా రద్దీగా ఉంది కస్టమర్స్‌తో. ఇక్కడ మేము వెళ్ళంగానే స్టార్టింగే సింపుల్‌గా ఉన్నాయి తీయమని అయితే చెప్పాము. ఎందుకు ఉన్నదే టైం తక్కువ మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని చెప్పి. మేము స్టార్టింగ్ వెళ్ళంగానే మాకు కొంచెం అట్రాక్టివ్‌గా అనిపించింది ఈ బ్లాక్ బీడ్స్ అయితే. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా సింపుల్‌గా ఉన్న ఈ బ్లాక్ బీడ్స్‌ని అయితే వేసుకున్నాను. అలా ఒక్కొక్కటి వేసుకుంటూ అయితే ట్రైల్ చేశాను. నాకేంటో ఏది చూసినా గాని నాకు బాగుంది అని అనిపిస్తుంది. కానీ మనం అన్ని కొనుక్కోలేం కదా! అన్నిట్లోంచి ఒకటి మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో అయితే అది ఒరిజినల్ డైమండ్ కాదు. మలబార్‌లో వచ్చేటప్పటికి ఒరిజినల్ డైమండ్స్ కూడా ఉంటాయంట. కానీ మేమైతే డైమండ్స్ కొంటే మేము కేటలాన్‌లే కొందామని ఫిక్స్ అయిపోయాం. అందుకే మొత్తం గోల్డ్ ఉన్నది అయితే మేము తీసుకున్నాము ఫైనల్‌గా అయితే. విలేజ్‌లో వచ్చేప్పటికి మాక్సిమం ఇలాంటివే వేస్తున్నారు కదా! సో, అందుకని చెప్పి ఇదే బెటర్ ఆప్షన్ అని అయితే మేము అనుకున్నాం. మీకు ఇప్పటి వరకు నేను ట్రయల్ చేసిన బ్లాక్ బీడ్స్‌లో ఏ బ్లాక్ బీడ్స్ మీకు నచ్చినాయో కింద కమెంట్ చేయండి. మేము ఇంకా బిల్లేసే కౌంటర్ దగ్గరికైతే వచ్చాము. అక్కడ బిల్లేసే చోట అయితే బ్రైడల్ సెట్స్ ఉన్నాయి. వాళ్ళు జస్ట్ అవి ఎంత అని అడిగితేనే చూపిస్తున్నారు. మేము ఎందుకు కొనని వాటిలని చెప్పి నేనైతే వద్దని చెప్పాను. చూడనని చెప్పాను. కొనే వాటిలనైతే మనం చూడాలి గానీ కొనకుండా పట్టుకోవడం కూడా నాకైతే ఇష్టం ఉండదు. ఫైనల్‌గా మేము ఎన్నో రోజులుగా అనుకుంటున్న బ్లాక్ బీడ్స్ అయితే మొత్తానికైతే కొనేసాము.
కొన్న తర్వాత ఇంకా వాలిడేషన్ చెక్స్ ఉంటాయి కదా! వెయిట్ అండ్ జీఎస్టీ, తరుగు, మేకింగ్ చార్జెస్ ఇవన్నీ అయితే మాకు చూపిస్తున్నారు. అలాగే మీరెప్పుడు గోల్డ్ కొన్నా కూడా మీరు ఖచ్చితంగా హాల్‌మార్క్ ఉన్న జ్యువెలరీ మాత్రమే తీసుకోండి. అలాగే ఆ హాల్‌మార్క్ బట్టి మనం అది ఏ క్యారెట్స్ బంగారం అనేది కూడా మనం చూసుకోవచ్చు యాప్‌లో. వాళ్ళు బిల్లేసి కాలిక్యులేషన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి బిల్లు కాలిక్యులేట్ అయితే చేసుకోండి. మేబీ ఒక్కొక్కసారి మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. మేమైతే మొత్తం కాలిక్యులేట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మాకు ఓకే అనిపించిన తర్వాత మేమైతే జ్యువెలరీని తీసుకున్నాము. మీరనుకోవచ్చు ఈ చిన్నదానికే ఇంత కాలిక్యులేషన్స్ అవసరమా అని చెప్పి. వస్తువు చిన్నదైనా, పెద్దయినా గానీ మనం కష్టపడి కొంటున్నాము. మన దగ్గర ట్యాగ్ ప్రైస్ చెక్ చేయకుండా కొనేంత బడ్జెట్ అయితే ఉండదు కాబట్టి మనం మొత్తం ముందే ప్రాపర్‌గా అయితే చెక్స్ చేసుకోవాలి. మాకు ఐటెమ్‌తో పాటు చిన్న బ్యాగ్ కూడా అయితే ఇచ్చారు. పాకెట్ బ్యాగ్. నాకైతే చాలా నచ్చింది. మేము చిన్నప్పుడు గోల్డ్ కొన్నప్పుడు మా పేరెంట్స్‌తో ఎళ్ళినప్పుడు మేము ఆ బ్యాగ్స్ కోసం అయితే పోటీ పడేవాళ్ళం. నేనైతే నాకు ఎక్స్‌ట్రా బ్యాగ్ కావాలని చెప్పైతే మారం చేసేదాన్ని. ఇంకా ఆ డేస్ అయిపోయినియి. నేను కొనుక్కునే స్థాయి దాకా వచ్చాను. నేను ఫైనల్లీ మొత్తానికి బ్లాక్ బీడ్స్ అయితే కొనుక్కున్నాను. మీకు ఇప్పటి వరకు చూసిన కలెక్షన్‌లో మీకేది నచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని నా లైఫ్ అప్డేట్స్ కోసం మీరు ఈ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.